హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఎస్ఎస్ ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధినేత హిందూ మజ్దూర్ సంఘ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కానుగంటి రాజు ఇవాళ కుటుంబ సమేతంగా వేములవాడ విచ్చేశారు. ఈ సందర్భంగా రాజరాజేశ్వర స్వామికి బంగారు రుద్రాక్షమాల సమర్పించారు. సుమారు 1100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయానికి ఇప్పటివరకు ఎవరూ రుద్రాక్షమాల సమర్పించలేదంటూ ఆలయం ఈవో చెప్పడంతో తాను చేయిస్తానని చెప్పారు. ఆ మాటను నిలబెట్టుకున్నారు. ఇది తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ మాల తయారీ కోసం నేపాల్ నుంచి రుద్రాక్షలు తెప్పించామన్నారు. అమ్మవారికి వజ్రపు ముక్కు పోగు, విఘ్నేశ్వరునికి వెండి నామాలు, నంది గంట చేయించి దేవస్థానానికి అందజేశామని రాజు తెలిపారు. కార్యక్రమంలో కానుగంటి రాజు ధర్మపత్ని చైతన్య మరియు కుమారులు రాహుల్, శశాంక్, కోడల్ భవిత, శోభారాణి, ఏఈఓ హరికిషన్, ఏఈఓ ప్రతాప్ నవీన్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీరాములు, వరి నర్సయ్య, తమ్మల వెంకన్న మొదలగు వారు పాల్గొన్నారు. नमस्ते भवन्तो वक्रतुण्ड महाकाय सूर्यकोटि विघ्नकुरुमे सर्वकार्ये आदवार्थं देवानां घंटानादं कृत्वा एवं वेष्ट्य अग्रे मूर्ति पार्वती राजराजेश्वर स्वामी देवता प्रीत्यर्थं स्वर्णाभरण सहित रुद्राक्ष समर्पण समये संप्रोक्षण पूजाख्यं कर्म करिष्ये। ओम नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिलोकाय कालाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय सोमाय च रुद्राय च नागाय नारायणाय नमः च पशुपतये च मंगलाय देवाय समात्रे वदाय चतुरे वदाय च नमोऽर्थे हरिकेशेभ्यः शम्भवे च मयो भवे च शङ्कराय नमस्काराय नमः शिवाय च शिवतराय च भवे भवे नादि भवे भवस्वमाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रबोधनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तन्नो रुद्र प्रचोदयात् नाद्याय भूर्भस्वमित्यमृताभिषेकोऽस्तु वज्राभिषेकोऽस्तु सुवर्णाभिषेकोऽस्तु कनकाभिषेकोऽस्तु सर्वारिष्टशान्तिरस्तु अभिवस्त्राद्वदनाद्यर्जामलेन सुखा पूयमानाक्षतां समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेः सगदं पुरस्तादपवीतार्थे अक्षतां समर्पयामि नन्दद्वारादरादर्शां विद्यपुष्टां करेशने समर्पयामि अलंकरणार्थे अक्षतां समर्पयामि अग्रिम भोगे परियद बाहुल्याय हेतुं परिवाधमानः समर्पयामि गणपतये नमः 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 सुवर्णाय नमः दिव्याय नमः भवाय नमः सर्वाय नमः शिवाय नमः जयाय नमः आत्माय नमः परमाय नमः पुष्पाणि समर्पयामि धूपमाग्रापयामि दीपं दर्शयामि नैवेद्यम् ताम्बूलं समर्पयामि मण्डलनीराजनदीपम् कमलासनपदविनुजागतशूलाहरणा निर्मलगात्रा विश्वव्यापागा सोमानोहारा सोमाशेखारा हररङ्गाहारादि आनन्दावनो
देव राजेश्वर हे करुणासागर हे गंगाधारा देव विश्वनारित्रीनैना त्रैलोक्यात्मका दशमुखानि भक्तादासानुदासा निर्मलगिरी मदृढवै మా సేవ గైకోనే మా పూజ గైకోనే మమ్ముల రక్షించు దేవ దేవ దేవాధీశ్వర హే కరుణాసాగర హే గంగాధార దేవ దేవా శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు సంతతకం శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు వేదోత్తమంగళ నీరాజన దీపం సమర్పయామి నీరాజనాజనం సమర్పయామి तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि मंत्रपुष्पं समर्पयामि आत्मनमस्कारं समर्पयामि सुवर्णाभरण सहित एकमुखी पंचमुखी స్వామివారి ముక్కు కింద 60 గ్రాముల 90 గ్రాముల బంగారు రుద్రాక్ష మాల సమర్పించడం అని చెప్పేసి ఈరోజు చాలా ప్రమాదమైన రోజు మా జీవితంలో అనుకోని విధంగా స్వామివారు మా కానుకను స్వీకరించినందుకు మేము చాలా జీవితం ధన్యమైనదిగా భావిస్తున్నాము. ఈ ఫస్ట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ బంగారుతో కూడుకున్నటువంటి రుద్రాక్ష మాల వేములవాడ దేవస్థానంలో లేదని తెలిసిన వెంటనే నేను ఒప్పుకోవడం జరిగింది. భక్తులు మన ఆఫీస్ స్టాఫ్ కానీ భక్తులు కానీ బ్రాహ్మణులు కానీ అందరూ ఈ విధమైన కోరికలు నన్ను చేయించమని చెప్పారు వాళ్ళు. నేను వెంటనే స్పందించి బంగారుతో కూడుకున్న రుద్రాక్షమాల నేను చేయించి సమర్పించడం జరిగింది. ఇది పాండురంగారావు గారని రుద్రాక్షమాల చేసే వాళ్ళ దగ్గర నైపుణ్యం వ్యక్తుల దగ్గర మేము చేయించడం జరిగింది. వాళ్ళకి నాణ్యతమైన పరిసరంతో వాళ్ళు కష్టపడి చేసి అందించినారు. మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఈ తరతరాలుగా ఇది నిలిచిపోతుందని గొప్ప అవకాశం భగవంతుడు మాకు కల్పించినందుకు మా వంశానికి కానీ మా పెద్దలకు కానీ ఈ ఇంత మంచి అవకాశం మా తల్లిదండ్రులకు అంకితం ఇస్తాం. డీటెయిల్స్ వస్తాయి మల్లికార్జున్ తెలుసు నాకు దానిలో ఉన్నా ఏడా అయిందా నేను చెప్పిన సార్కి ఆల్రెడీ మాకు అప్పుడే ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళి ఫొటోస్ పోయినాయి ప్లస్ వాళ్ళు తీసుకున్నాడు. అయితే మాకు తననే వరకు చూస్తారు. 90 గ్రాముల బంగారు రుద్రాక్ష మాల సమర్పించడం ఈరోజు చాలా ప్రమాదమైన రోజు మా జీవితంలో అనుకోని విధంగా స్వామివారు మా కానుకను స్వీకరించినందుకు మేము చాలా జీవితం ధన్యమైనదిగా భావిస్తున్నాము. ఈ ఫస్ట్ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ బంగారుతో కూడుకున్నటువంటి రుద్రాక్ష మాల వేములవాడ దేవస్థానంలో లేదని తెలిసిన వెంటనే నేను ఒప్పుకోవడం జరిగింది. భక్తులు మన ఆఫీస్ స్టాఫ్ కానీ భక్తులు కానీ బ్రాహ్మణులు కానీ అందరూ ఈ విధమైన కోరికలు నన్ను చేయించమని చెప్పారు వాళ్ళు. నేను వెంటనే స్పందించి బంగారుతో కూడుకున్న రుద్రాక్షమాల నేను చేయించి సమర్పించడం జరిగింది. ఇది పాండురంగారావు గారని రుద్రాక్షమాల చేసే వారి దగ్గర నైపుణ్యం వ్యక్తుల దగ్గర మేము చేయించడం జరిగింది. వాళ్ళకు నాణ్యతమైన పరిసరంతో వాళ్ళు కష్టపడి చేసి అందించినారు. మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఈ తరతరాలుగా ఇది నిలిచిపోతుందని గొప్ప అవకాశం భగవంతుడు మాకు కల్పించినందుకు మా వంశానికి కానీ మా పెద్దలకు కానీ ఈ ఇంత మంచి అవకాశంని మా తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నాం. రాబోయే జనరేషన్లో మేము కానీ మా పిల్లలు కానీ మా వంశం కానీ రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కానీ సృష్టి అనేది భగవంతుని నినాదంతో వస్తుంది కాబట్టి
శాంతి అనేది ఒకటి మనసులో మైండ్లో ఉండాలనేదే భగవంతుని నినాదం. దాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వర్గమైనా, ఎవరైనా ప్రతి ఒక్కరూ మన సంతోషంగా స్వీకరించాల్సింది శాంతిదూతగా. అది భగవంతుడి నామస్మరణ. ఈ విధంగా మేము మా మొక్కును, మా కోరికను భగవంతుడు శ్రీ వేములవాడ రాజన్న మాకు కల్పించినందుకు ఈ జన్మకు ధన్యమైందని మేము భావిస్తున్నాం.